వెల్కమ్ టు టీవీ7 న్యూస్. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం ప్రాంతీయ వ్యత్యాసాన్ని తొలగించి బోయ వాల్మీకులను ఎస్టీలుగా గుర్తించాలని వాల్మీకి లక్ష్మణ గతం 40 సంవత్సరాల నుండి బోయ వాల్మీకులను ఎస్టీలో చేర్చాలనే సంకల్పంతో వాల్మీకి సంఘాన్ని స్థాపించి బోయ వాల్మీకులకు ఎస్టీ రిజర్వేషన్ కల్పించాలని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర బోయ వాల్మీకి సంఘం అధ్యక్షుడు వాల్మీకి లక్ష్మణ మీడియా సమావేశంలో మాట్లాడుతూ మేము గత 40 సంవత్సరాల కిందట వాల్మీకి సంఘాన్ని స్థాపించడం అయింది. వాల్మీకి సంఘం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో ఉన్న 50 లక్షల బోయ వాల్మీకులను ఎస్టీలుగా గుర్తించాలని తమ యొక్క ప్రధానమైన డిమాండ్. రాష్ట్రంలో ప్రాంతీయ వ్యత్యాసాన్ని తొలగించి బోయ వాల్మీకులను ఎస్టీలో చేర్చాలని తమ యొక్క డిమాండ్ అని మీడియా సమావేశంలో మాట్లాడారు. అదే మా ప్రధానమైన డిమాండ్. అసలు ఈ ఎస్టీలో గుర్తించడానికి మేము పోరాటం చేయడానికి గల కారణం 1956లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని విభజించి పాలించారు. అప్పటి ముఖ్యమంత్రి గారు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉభయ గోదావరి జిల్లాలు రెండు కలిసి 5 జిల్లాల్లో మాత్రమే వాల్మీకులను ఎస్టీలుగా గుర్తించారు. మిగిలిన తెలంగాణలోను, రాయలసీమ జిల్లాల్లోనూ మిగిలిన జిల్లాల్లోనూ వాల్మీకి బోయలను బీసీఏలుగా గుర్తించారు. ఇది ఇలా విభజించి పాలించారు. ఈ విభజించి పాలించినందువల్ల మేము వాల్మీకి సంఘాన్ని స్థాపించడం జరిగింది. మా యొక్క ప్రధానమైన డిమాండ్ ప్రాంతీయ వ్యత్యాసాన్ని, రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ వ్యత్యాసాన్ని తొలగించాలి. రాష్ట్రంలో ఉన్న వాల్మీకుల బోయలను అందరినీ ఎస్టీలుగా గుర్తించాలన్నదే మా ప్రధానమైన డిమాండ్. మేము గత 40 సంవత్సరాల నుంచి కూడా ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి కూడా మేము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ, అన్ని నియోజకవర్గాల్లోనూ, జిల్లా కేంద్రాల్లోనూ వాల్మీకి సింహగర్జనలు, వాల్మీకి మహాసభలు మరియు అట్టడుగున ఉన్న కొన్ని గ్రామాలలో కూడా వాల్మీకి చైతన్య సభలు చేసి ఈ వాల్మీకులను చైతన్యవంతం చేయడం జరిగింది. మేము శ్రీ కోట్ల విజయభాస్కర్, కీర్తిశేషులు కేట్ల విజయభాస్కర్ రెడ్డి ఉన్న టైంలో నుంచి కూడా మేము ప్రతి ముఖ్యమంత్రిని, గద్దెనెక్కిన ప్రతి ముఖ్యమంత్రి దగ్గరికి పోయి మా యొక్క స్థితిగతులను వివరించి మమ్మలను ఎస్టీలుగా గుర్తించడం గురించి తగిన ఆవశ్యకతను వాళ్ళకి వివరించడం జరిగింది. కోట్ల విజయభాస్కర్ రెడ్డి అయితేనేమి, తదనంతరము కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారు అయితేనేమి, తదనంతరం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, తదనంతరం కీర్తిశేషులు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితేనేమి, మరియు తదనంతరం చంద్రబాబు నాయుడు గారు మరి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో అయితేనేమి, మేము ఇలా గద్దెనెక్కిన ప్రతి ప్రభుత్వాన్ని కూడా మేము నిలదీశాం. మా యొక్క పోరాట లక్ష్యాన్ని వాళ్ళకి వివరించాం. ముఖ్యమంత్రుల గారి దగ్గరికి, అందరి దగ్గరికి కూడా వాల్మీకుల స్థితిగతులను వివరించి మమ్మల్ని వాల్మీకులను అందరినీ కూడా ఎస్టీలుగా గుర్తించండి మహాప్రభో, మేము చాలా హీన స్థితిలో ఉన్నాం. వాల్మీకులు స్వాతంత్రం రాకముందు నుంచి వచ్చిన తర్వాత కూడా విద్య, ఉద్యోగ, రాజకీయ, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో చాలా వెనుకబడి ఉన్నాం. నిరక్షరాస్యతలో చాలా వెనుకబడి ఉన్నాం. మా యొక్క నిరక్షరాస్యతను ఆసరాగా తీసుకొని ఈ అగ్రవర్ణాల వారు మాతో ఊడిగం చేయిస్తూ వాళ్ళ పల్లెకి మోయిస్తూ కేవలము మేము రాష్ట్రంలో ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే 50 లక్షల మంది వాల్మీకులు ఉన్నాము, వాల్మీకి బోయలు ఉన్నాము. అంతెందుకు, కర్నూలు జిల్లాలోనే ప్రతి నియోజకవర్గంలో 50 నుంచి 80 వేల దాకా, ప్రతి నియోజకవర్గంలో 50,000 నుంచి 80,000 దాకా వాల్మీకి ఓటర్స్ ఉన్నాం. మంత్రాలయం నియోజకవర్గంలోనే 1,10,000 మంది వాల్మీకి బోయ ఓటర్స్ ఉన్నాం. ఇప్పుడు మా బ్రతుకులు బాగుపడాలంటే ఏకైక మార్గం మమ్మల్ని ఎస్టీలుగా గుర్తించటే ఏకైక మార్గం. ఏది ఎస్టీలకు గుర్తిస్తే మాకు విద్యాపరంగా, ఉద్యోగపరంగా, రాజకీయ పరంగా అన్ని విధాలుగా మాకు రిజర్వేషన్ వర్తిస్తుంది. ఇప్పుడు మాకు రిజర్వేషనే లేదు, బీసీఏలుగా ఉన్నాము. ఇప్పుడు 5 జిల్లాలు మాత్రమే ఎస్టీలుగా ఉన్నారు. అంతెందుకు, భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో ఎస్టీలుగాను, కొన్ని రాష్ట్రాల్లో ఎస్టీలుగాను ఉన్నారు. మన పక్క రాష్ట్రం కర్ణాటకలో రాష్ట్ర వ్యాప్తంగా అంతా కూడా ఎస్టీలుగానే ఉన్నారు. మరి ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకు ఇలా విభజించి పాలిస్తున్నారు? కాబట్టి మేము కోరేది ఒక్కటే,
వాల్మీకులను ఎస్టీలుగా గుర్తిస్తూ మమ్మల్ని 50 లక్షల మందిని బ్రతుకులు బాగుపడేటట్లు మీరు మాకు బిల్ పాస్ చేసి మాకు వాల్మీకుల బోయల దీన్ని కష్టాలను తెలుసుకొని మీరు మాకు అండగా నిలుస్తారని మేము మీకు విన్నవించుకుంటున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలోనే ఆయన వచ్చేసి రాష్ట్ర అసెంబ్లీలోన వాల్మీకి బోయలందరూ, రాష్ట్రంలో ఉండే వాల్మీకి బోయలందరూ 50 లక్షల మంది వాల్మీకి బోయలందరూ కూడా మీరు ఎస్టీలుగా గుర్తిస్తూ వీళ్ళందరూ వాల్మీకి బోయలందరూ కూడా రాష్ట్రంలో ఉండే వాల్మీకి బోయలందరూ కూడా ఎస్టీలేనని రాష్ట్ర అసెంబ్లీలోన బిల్ పాస్ చేసి కేంద్రానికి పంపించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం అది కేంద్రంలో పెండింగ్లో ఉంది. ఇప్పుడు మా రిక్వెస్ట్ ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వర్యులు, శ్రీ కె పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు, వీళ్లకు కేంద్రంలో అపారమైన గౌరవ మర్యాదలు ఉన్నాయి. వీళ్ళు ఏది చెప్పితే అది తూచా తప్పకుండా కేంద్రం పాటిస్తుంది కాబట్టి, ఇప్పుడు రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి, కేంద్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి తప్పకుండా ఈసారి మా కోరిక నెరవేరుతుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. కాబట్టి మేము చెప్పేది ఒకటే, ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఎన్ చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కె పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరు కలిసి నడుం బిగించి గట్టి కృషి చేయాలని మేము మీ మీడియా ద్వారా విన్నవించుకుంటున్నాం. మేము విన్నవించుకునేది ఒకటే, కేంద్ర ప్రభుత్వము